నువ్వేం చిన్నపిల్ల కాసు పోయి ఇప్పటికే నేను చెప్పేది నీకు అర్థమై ఉండాలి. ఏంట్రా పెద్దోడా ఇది? వేరే కాపురాలు పెడితే మన గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. కాబట్టి మన ఇంటిని 2 భాగాలుగా చేశాను. ఇక్కడ నుంచి పెద్ద కొడుకు జీతం అటు, చిన్న కొడుకు జీతం ఇటు. మరి నేనెక్కడ ఉండాలిరా? నెలలో 10 రోజులు ఇటు, మిగతా 10 రోజులు అటు ఉండమ్మా. అప్పుడు ఎవరికి ఏ కూడా ఉండదు. ఆహా, చాలా మంచి ఆఫర్ ఇచ్చావురా పెద్దోడా. నీకే ఇన్ని తెలివితేటలు వచ్చేసాయా? సంఘటనలు బట్టి మనుషులు వాళ్ళ ఆలోచనలు చేసలు కూడా మారుతాయమ్మా. ఎవరో ఏదో అన్నారని కుటుంబం ఇలా ముక్కలు చేస్తున్నావు చూడు, నిజంగా గ్రేట్ అన్నయ్య. అయినా సరే నాకేం ప్రాబ్లం, నేను నా కాళ్ళ మీద బతకగలను, నేను నా భార్యని పోషించుకోగలను. ఇక్కడ నుంచి ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి ఖర్చులు వాళ్ళవి, ఎవరి వంట వాళ్ళది, ఎవరి గొడవలు వాళ్ళవి. ఇలా ఉంటేనే మన కుటుంబానికి మంచిది అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నా. నువ్వేమంటావమ్మా? నేనేమంటానయ్యా, పిల్లలను కని పెళ్లి చేయడం వరకే మా పని. ఆ తర్వాత మీరు చెప్పిందే మేము చేయాలి కదా, లేదంటే ఇంకేమైనా ఉందా?